ఇచ్చింది వారు కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలు వంశీకృష్ణ గారు, మిగతా సహచరులు, కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. కల్వకుంట్ల కుటుంబం చేసిన రాక్షస క్రీడ మెల్లమెల్లగా ఒక్కొక్కటి కూడా బయటికి వస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ లో మొత్తం కుటుంబం పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయింది. ఎంత దారుణంగా ఇన్వాల్వ్ అయిపోయిందంటే ఎక్స్ వై మీద ట్యాపింగ్ చేస్తాడు, వై జెడ్ మీద ట్యాపింగ్ చేస్తాడు, జెడ్ ఎక్స్ మీద ట్యాపింగ్ చేస్తాడు, ఎక్స్ జెడ్ మీద ట్యాపింగ్ చేస్తాడు. అంటే కుటుంబంలోనే ఒకరి మీద ఒకరు ట్యాపింగ్ చేసుకుంటూ తెలంగాణలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడి ఫోన్ను, ప్రతి బంగారం వర్తకుని ఫోన్ను, జ్యువెలరీ షాప్ ఓనర్స్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, అధికారులను, ఆఖరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఇన్ని రకాలుగా ఇంత విచ్చలవిడిగా బహుశా హిట్లర్ కూడా ట్యాపింగ్ చేసి ఉంటాడు. హిట్లర్ ముస్సోలిని గురించి మనం మాట్లాడుకున్నాం, నియంతలు అని చెప్పి. వాళ్ళు కూడా ఇంత దారుణంగా అధికార వ్యవస్థను ఉపయోగించి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ నిఘా వ్యవస్థ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేసేది వాళ్ళు కూడా చేయకుండొచ్చు. అన్ని లిమిట్స్ను దాటేసిండ్రు వీళ్ళు. లేకుంటే ఒక మీడియా వ్యక్తిని పక్కకు తీసుకొని పోయి ఆయనకు అనఫిషియల్గా అధికారాలు ఇచ్చి ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ అంతా ఆ మీడియా వ్యక్తి శ్రవణ్కి ఇచ్చేస్తే ఆయన ఆఫీసర్లకు ఇచ్చి వాళ్ళు ట్యాపింగ్ చేస్తున్నారు అంటే ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా? అంటే మీరు అధికారులను కరప్ట్ చేసిండ్రు, రాజకీయ నాయకులను కరప్ట్ చేసిండ్రు, లాస్ట్కు ప్రజల తరఫున పోరాటం చేసే మీడియా మీద కూడా బురద జల్లి వాళ్ళను కూడా కలంకితులను చేసిండ్రు. ఇక ఏం మిగిల్చిర్రు ఈ తెలంగాణ సమాజంలో? తెలంగాణ తెచ్చుకున్నదే స్వేచ్ఛ కోసం. సీమాంధ్ర పాలన నుంచి స్వేచ్ఛ రావాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్య హక్కులు కాపాడబడాలి అని చెప్పి కదా మనం అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. దౌర్భాగ్యం తెలంగాణ వీళ్ళ చేతిలోకి వచ్చింది. 10 సంవత్సరాలు ఎంత సినిమా చూపించాలనో అంత సినిమా చూపించిండ్రు. అందుకే నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, స్వపక్షంలో ఉన్నా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, డీజీపీ గారు దీన్ని ఆషామాషి వ్యవహారంగా దయచేసి మీరు తీసుకోవద్దు. ఇది తెల్లబట్టలు వేసుకున్న రాజకీయ నాయకుల నిబద్ధతకు, కాకి చొక్కా వేసుకున్న పోలీస్ ఆఫీసర్ల నిజాయితీకి పరీక్ష ఇది. ఖచ్చితంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ ఆర్డర్ చేసిండ్రో, ఎవరైతే సమాజంలో ఉన్న పెద్ద వ్యక్తుల చరిత్రను మల్లం చేసే ప్రయత్నం చేసి బ్లాక్ మెయిలింగ్కు, లూటీకి పాల్పడ్డారో వాళ్ళు కాకి చొక్కా వేసుకున్న వాళ్ళైనా, తెల్లబట్టలు వేసుకున్న రాజకీయ నాయకులైనా వాళ్ళందరూ కూడా కటకటాల వెనక ఉండాల్సిందే. దానికి మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి ప్రజాస్వామ్యవాదిగా 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాం మేమందరం కూడా. మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మా మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నో ప్రజా పోరాటాలు చేసిన చరిత్ర మా అందరికీ ఉంది. ఉద్యమాలు చేసినాం ప్రజల తరఫున. కానీ ఈరోజు మొత్తం తెలంగాణ సమాజాన్నే కలుషితం చేస్తున్న, ఆందోళనకు గురి చేస్తున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ, ఫోన్ ట్యాపింగ్ దారుణాలు ఖచ్చితంగా ప్రజల ముందుకు రావాలా. దానికి మీరు సీరియస్గా తీసుకొని నిజాయితీతోటి ఎంక్వైరీ చేయించి ప్రతి ఒక్క పౌరుడు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో బాధకు గురైండో, కొన్ని వేల మంది ఉన్నారు నాకు తెలిసిన ప్రకారం, వాళ్ళందరికీ కూడా
న్యాయం చేపించే బాధ్యత మీది. దేశ భద్రతకు భంగం కలిగించింది ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేసిన రికార్డ్స్ను ధ్వంసం చేస్తుంటే దాంట్లో దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ధ్వంసమైపోయినాయి. అలాగే రాజ్యాంగం రాసుకున్నాం, దాంట్లో ప్రాథమిక హక్కులకు భంగం జరిగింది ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఎంతో మంది అధికారుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎమ్మెల్యేల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నిజాయితీగా పనిచేసే ఆఫీసర్ల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కాబట్టి ఇంకా చాలా మంది ఎమ్మెల్యేల మీద, రాజకీయ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ముందుకొచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎంక్వైరీ చేయమని చెప్పి డీజీపీ గారికి మొట్టమొదటిగా కంప్లైంట్ నేను చేసిన. ఎందుకంటే నేను బాధితుడిని కాబట్టి, నా ఫోన్ ట్యాప్ అయిందన్న విషయం నాకు తెలుసు కాబట్టి, నా ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది కాబట్టి దాన్ని రక్షించే బాధ్యత అధికార వ్యవస్థ తీసుకోవాలి. నిందితులకు శిక్ష పడేట్టు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. నేను చేసిన వెంబడే బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు చేయడం, ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు చేయడం సిరిసిల్ల నుంచి, ఇప్పుడు పెద్దలు వంశీకృష్ణ గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు చేయడం, ఇవన్నీ కూడా ప్రజలకు చాలా భయాందోళనకు గురి చేస్తూ ఉంది. ఎవరెవరి రహస్యాలు వీళ్ళు విన్నారో ఈ కల్వకుంట్ల కుటుంబం, ఎవరెవరి ఇంటర్నల్ రహస్యాలు వాళ్ళకు తెలిసినాయో, ఎంత మోసం జరిగిందో, ఎంత బ్లాక్మెయిలింగ్ జరిగిందో ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఎందుకంటే ఈ కుటుంబం ఒక రహస్యం ఒకరి దగ్గర తీసుకొని ఊకే ఉండే కుటుంబం కాదు. దాని ద్వారా లాభం రాజకీయంగానో లేకుంటే మానిటరీ లాభమో ఖచ్చితంగా జరిగే ఉంటుంది. మరి ఎందుకు ఒక కుటుంబ సభ్యుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీడియా అధిపతికి ఇస్తున్నాడు? ఆ మీడియా అధిపతి పోలీసుల ద్వారా ఏం ఇన్ఫర్మేషన్ లాగిండు, దాని ద్వారా వీళ్ళు ఎట్లా లబ్ధి పొందినరు, ఒకవేళ లబ్ధి పొందినరా లేదా, ఇవన్నీ కూడా కూలంకషంగా ఎంక్వైరీ జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మా జిల్లాలో కూడా గతంలో బీఆర్ఎస్ లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలా. ఇప్పుడు డాక్టర్ వంశీకృష్ణ గారి మీద ట్యాపింగ్ జరిగింది అంటే అక్కడ లోకల్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఎవరో చెప్తేనే జరుగుతుంది. నా మీద ట్యాపింగ్ జరిగింది అంటే అక్కడ లోకల్ గా ఉన్న మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మా రిఫరెన్స్ ఇస్తేనే ఇక్కడ ట్యాపింగ్ జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులందరినీ కూడా కటకటాల వెనక్కి పంపే ప్రయత్నం నిజాయితీగా జరగాలని చెప్పి డీజీపీ గారిని, సిటీ ఇన్ఛార్జ్ గారిని మేము కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి, విదేశాల నుంచి ఎక్విప్మెంట్ దిగుమతి చేసుకున్నారు. మరి ఏ కస్టమ్స్ క్లియరెన్స్ వచ్చింది, ఎవరు దిగుమతి చేసుకున్నారు, దానికి ఫైనాన్స్ ఎవరు ఇచ్చిండ్రు? మా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్సీలు దీనికి ఫైనాన్స్ చేసిండ్రని. మరి ఎందుకు వాళ్ళ పిలిచి వాళ్ళని అడగట్లేదు? వాళ్ళ స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయట్లేదు? ఎందుకంటే ఒక్కొక్క ఎక్విప్మెంట్ ధర దాదాపుగా 25-30 కోట్లు ఉంటుంది. మరి అది వైట్లో ఇచ్చిండ్రా, బ్లాక్లో ఇచ్చిండ్రా, వాళ్ళ పేర్ల మీద దిగుమతి చేసుకున్నారా, లేకుంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న కంపెనీల పేరు మీద దిగుమతి చేసుకున్నారా? ఇవన్నీ కూడా సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పుడు విచారణలో తేలాలి కదా. ఇంకొక విషయము, నేను ఈ వేదిక ద్వారా ప్రభాకర్ రావు గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయన ఎక్కడ ఉన్నాడో మన అందరికీ కూడా తెలుసు, అమెరికాలో ఉన్నాడు. మీరు ఎంత తొందరగా ఇండియాకు వచ్చి ఇది అప్పుడున్న ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము చేస్తామని చెప్పి మీరు అప్రూవర్గా మారిపోతే మీకు ఏ ఇబ్బంది కూడా ఉండదు. లేకుంటే మీరు జీవితాంతం ఫుజిటివ్గానే ఉంటారు. మీరు ఏ ఎయిర్పోర్ట్లో పోయినా కూడా అక్కడ రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయితే అక్కడ మిమ్మల్ని అదుపులోకి తీసుకొని బలవంతంగా ఇండియాకు పంపిస్తారు. మీకు ఎందుకు అవసరం?
మీరు ఫలానా వ్యక్తులు చెప్తేనే నేను చేసినా అని చెప్పి వచ్చి ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ ఇస్తే అయిపోతుంది కదా. అలాగే మాకున్న సమాచారం ఏంటంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దుబాయ్కి పోయి ప్రభాకర్ రావు గారిని శ్రవణ్ కుమార్ని ఇక్కడ రావద్దు ఇండియాకి, మీరు అక్కడనే ఉండండి, మేము రేపు భవిష్యత్తులో కేంద్రంలో వచ్చే ప్రభుత్వంతో డీల్ చేసుకొని సెట్ చేసుకుంటాం, అప్పటిదాకా మీరు అక్కడనే ఉండండి అని చెప్పి రాయబారాలు చేసిన విషయం కూడా మాకు తెలుస్తా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని అక్కడనే ఉంచుతారు, వాళ్ళ మాయమాటలు నమ్మితే మీకేదైనా ఫిజికల్ హాని కూడా అక్కడ జరగవచ్చు. ఇంత దుర్మార్గంగా సొంత ఎమ్మెల్యేలనే ట్యాప్ చేసిన వ్యక్తులు రేపు ఈ రహస్యాన్ని సమాధి చేయడానికి ఎంత దూరమైనా పోతారన్న విషయం మీకు తెలియంది కాదు, మాకు తెలియంది కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు తొందరగా వచ్చి అప్రూవర్గా మారతారా, లేదు నిజాలను వచ్చి మీరు ఒప్పుకుంటారా, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. గతంలో ఎన్నో రహస్యాలు సమాధి చేయబడ్డట్టుగానే ఇది కూడా సమాధి అయ్యే అవకాశం ఉంటుంది. మామూలు వ్యక్తులు గారు గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు ఇంటర్నేషనల్ నెట్వర్క్ సంపాదించుకున్నారు. మరి రహస్యాలు సమాధి కావాలి, వాళ్ళ రాజకీయ జీవితం సేఫ్గా ఉండాలి, వాళ్ళు సంపాదించుకున్న లక్షల కోట్ల రూపాయలు సేఫ్గా ఉండాలంటే వాళ్ళ క్రిమినల్ మైండ్కు ఏదో ఒక ఆలోచన వస్తే నష్టపోయేది మీరే. కాబట్టి నేను లండన్లో తలదాచుకుంటున్న శ్రవణ్ కుమార్ గారికి, యుఎస్ఏలో తలదాచుకుంటున్న ప్రభాకర్ రావు గారికి ఒక శ్రేయోభిలాషిగా, ఒక హితుడిగా వాళ్ళకు చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా ఇండియాకు వచ్చి ఇక్కడ తెలంగాణ పోలీసులకు లొంగిపోయి వాస్తవాలు ఏమైనావో చెప్పండి. అందరికీ తెలిసిన విషయమే, ఎవరో ఒకరు అప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తేనే మీరు చేసిందన్న విషయం అందరికీ తెలుస్తూ ఉంది. కాబట్టి మీరు తొందరగా వచ్చి జరిగిన విషయాలు సిట్టుకు కానీ పోలీసు వ్యవస్థకు కానీ అధికారులకు కానీ చెప్తే ఈ కేసు తొందరగా సాల్వ్ అవుతుంది, చాలా మంది బాధితులకు ఉపశమనం కలుగుతుంది. ఉందో లేదో కానీ సీరియస్నెస్ ఆఫ్ ద క్రైమ్ మనం ఎన్నో చూసాం కదా. అధికారంలో ఉన్న వాళ్ళు తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో దారుణాలు చేస్తూ ఉంటారు. మరి ఇది కూడా మామూలు తప్పిదం ఏం కాదు. ఒక పోలీస్ ఆఫీసరే విచక్షణ మరిచి భద్రతకు సంబంధించిన రహస్యాలున్నా కూడా పోయి రంపంతో కట్ చేసి మూసీ నదిలో పడేసిండు అంటే వాళ్ళ భయం దేనికైనా తెగించేటట్టు చేస్తుంది. తెలియదా? మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరమే లేదు, అన్ని ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నాం, ఇంకా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు? ఎవరినైనా పిలిచి మీరు అడగండి, అన్ని చెప్పేస్తారు. ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేయాలా? దానికి తప్పది, అది చాలా పొరపాటు. అదంతా అయిపోయింది, గతం. వాట్సాప్ కాల్ల యుగం అయిపోయింది, ఇప్పుడు నార్మల్ కాల్ యుగం వచ్చింది. మేము అప్పుడు వాట్సాప్ కాల్ మాట్లాడలే, ఇప్పుడు వాట్సాప్ కాల్ మాట్లాడలే. డిసెంబర్ 3 తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో వాట్సాప్ కాల్ సంఖ్య తగ్గింది, నార్మల్ కాల్ సంఖ్య పెరిగింది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి కుటుంబము, దాని చుట్టుముట్టున్న వాళ్ళు. ఇప్పుడు వాటి కాదు, ఇప్పుడు ఒకటి భయము కాదు, అధికారం నిలుపుకోవడానికి, ఈ అధికారం శాశ్వతంగా మా కంట్రోల్లోనే ఉండాలి అన్న ఒక ఆకాంక్ష నిజం చేసుకోవడానికి జరిగిన ఒక వికృతమైన రాక్షస క్రీడ ఈ ఫోన్ ట్యాపింగ్. లేక లేక ఎవరికైనా ఒక అధికారం వస్తే అర్హత లేని వాళ్ళని అందరం ఎక్కిస్తే దాని 10 కాలాల పాటు ఈ అధికారం నాకు ఉండాలి అని చెప్పి
ఎంతకైనా తెగిస్తారు. మీరు గతంలో నియంతల చరిత్రలు చూడండి, మధ్యయుగంలో రాజుల చరిత్రలు చూడండి. అనాయాసంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని నిలుపుకోవడానికి లక్షల మందిని ఊచకోత కోసిన చక్రవర్తుల సంగతి కూడా మనందరికీ తెలుసు. కాబట్టే అన్నిటికీ ఒకటే సమాధానం, ఇంకో 50 ఏళ్లు మేమే అధికారంలో ఉండాలన్న ఒక బలమైన కోరిక ఇన్ని దారుణాలను చేయడానికి వాళ్ళని ఉసిగొల్పిందని చెప్పి నేను చెప్తా ఉన్నా.